తెలంగాణలో భూభారతి పోర్టల్లో జరిగిన భారీ డిజిటల్ అక్రమాలపై దర్యాప్తు ముమ్మరమైంది. రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల వెరిఫికేషన్ కొనసాగుతూ ఉండగా సుమారు 100 కోట్ల రూపాయలకు పైగా స్కామ్ జరిగినట్టుగా ప్రాథమికంగా గుర్తించాయి దర్యాప్తు బృందాలు. ముఖ్యంగా జనగామ జిల్లాలో ఈ అక్రమాలు కలకలం రేపుతున్నాయి. లోటు స్టాంప్ ఫీజు చెల్లించాలంటూ తహసీల్దార్ సుమారు 100 మంది రైతులకు నోటీసులు జారీ చేయడం ఆందోళనకు దారితీస్తుంది. అయితే తాము అప్పట్లోనే మీ సేవా కేంద్రాల్లో పూర్తి ఫీజును చెల్లించామని, మధ్యలో ఎవరో దగా చేస్తే తమకు నోటీసులు ఇవ్వడం ఏంటంటూ రైతు రఘు ప్రశ్నించారు. అధికారుల నిర్లక్ష్యం, మీ సేవా నిర్వాహకుల మాయాజాలం వల్ల సొమ్ము ప్రభుత్వానికి చేరలేదని, ఇప్పుడు మళ్లీ డబ్బు కట్టమంటే ఎలా అంటున్నారు ఆ రైతు. ప్రభుత్వం తక్షణమే అసలైన దోషులను పట్టుకుని వారి నుంచి సొమ్ము రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అడిగి తెలుసుకుందాం. రైట్ వేణు, భూభారతి పోర్టల్లో డిజిటల్ అక్రమాలపైన దర్యాప్తు ముమ్మరమైంది. ఎటువంటి వివరాలు చెప్తున్నారు అధికారులు? ఇప్పటి వరకు కమిటీ ఫామ్ చేశారు. కమిటీ కూడా జిల్లాల వారీగా కలెక్టర్లతోని భూభారతి అదేవిధంగా ధరణి ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో స్లాట్ బుకింగ్ నవంబర్ 2, 2020 నుంచి జరిగినటువంటి భారీ స్థాయి స్లాట్ బుకింగ్ అన్నింటిపై కూడా విచారణ జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా ఈ విచారణ కొలిక్కి రాలేదు. ప్రాథమికంగా ఇప్పటి వరకు 100 కోట్లకు పైగానే డిజిటల్ ఫ్రాడ్ జరిగిందంటూ కూడా అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఇంకా మరోవైపు జనగామ జిల్లా లోపల 56 లక్షలకు పైగా ఈ విధంగా భూభారతి ద్వారా డిజిటల్ ఫ్రాడ్ జరిగిందంటూ నిర్ధారించుకొని రైతులందరికీ తహసీల్దార్లు ఇప్పుడు నోటీసులు జారీ చేస్తున్నారు. రోడ్డు రుసుము చెల్లించారు, మిగతా రుసుమంతా కూడా మళ్ళీ తిరిగి చెల్లిస్తేనే మీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను రెగ్యులరైజ్ చేస్తామంటూ కూడా తహసీల్దార్ నోటీసులు జారీ చేయడంతో అటు బాధిత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తారు. ఇప్పటికే స్టాంప్ ఫీ మొత్తం కూడా మీ సేవ నిర్వాహకులకు పేమెంట్ చేశాము, కానీ మధ్యలో డిజిటల్ ఫ్రాడ్ కు వాళ్ళు పాల్పడితే తిరిగి తమల్ని ఎందుకు డబ్బులు చెల్లించాలని వేధిస్తున్నారంటూ కూడా రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కేసులు నమోదయ్యి అటు క్రైమ్ బ్రాంచ్ పోలీసుల వైపు విచారణ చేస్తుండగా సిసిఎల్ఏ కమిషనర్ అదేవిధంగా ఐటీ స్టాంప్స్ రిజిస్ట్రేషన్ శాఖ సంబంధించిన కమిషనర్ నేతృత్వంలో ఒక టీం కూడా ఎంక్వైరీ చేస్తుంది. సో దీంతో డిజిటల్ ఫ్రాడ్ జరిగింది వాస్తవమే అని తేల్చిన తర్వాత ఎవరైతే మీసేవ నిర్వాహకులు డబ్బులు దోచుకున్నారో వాళ్ళ దగ్గర వసూలు చేయాల్సి పోయి తిరిగి బాధితులుగా ఉన్న తమకు నోటీసులు ఇచ్చి తమ ద్వారా డబ్బులు చెల్లించాలని చెప్పడం సమంజసం కాదని కూడా జనగామ జిల్లాలోని బాధిత రైతులతో కూడా మొదలుపెట్టుకున్నప్పటికీ ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోకుంటే మాత్రం తామంతా కూడా చనిపోవాల్సిన సిచ్యువేషన్. ఎందుకంటే లక్షల లోపల రుసుము చెల్లించి కొనుగోలు చేశాము, మళ్ళీ తిరిగి లక్షల రూపాయలు స్టాంప్ చెల్లించాల్సి తమ వల్ల కాదని కూడా బాధితుల ఆందోళన వ్యక్తం ఇచ్చిన నోటీసుల్లో కూడా 3 రోజులే మొత్తం డబ్బులు చెల్లించాలి, లేకపోతే రెగ్యులర్ కాదు డాక్యుమెంట్లు కూడా 3 రోజులు మాత్రమే వాళ్ళకి సమయం ఇస్తారు. దీంతో కొంత అయోమయ పరిస్థితి నెలకొంది. మొత్తానికి క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ఎంక్వైరీలో కూడా ఎవరెవరైతే డబ్బులు దొరుకుతున్న విషయాలు తెలుసుకున్నా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తెప్పించుకోండి, కానీ తమను ఇబ్బంది పెట్టొద్దని డిమాండ్ అయితే ప్రస్తుతం బాధ్యత రైతులకు ఉంటుంది. ఇప్పటి వరకు సంబంధించి ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో అసలు ఏం జరుగుతుందో ఫ్రాడ్ పాల్పడిన వదిలిపెడుతున్నారని అనుమానం కూడా వేస్తున్నారు. మొత్తానికైతే బాధిత రైతులకు సంబంధించి ప్రభుత్వం స్పందించాలని వినతి అయితే థ్యాంక్ యూ వేణు.